పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి బిగ్ షాక్ తగలబోతోంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు పైన ఫిర్యాదు చేశారు, పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన హైకోర్టు పలుమార్లు అటు స్పీకర్కి ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైకోర్టు తమని ఆదేశించేటువంటి హక్కు అటు హైకోర్టుకు లేదంటూ స్పీకర్ చాలా కరకండిగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు పిటిషన్ కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ మార్పు పైన సుప్రీంకోర్టులో ఈరోజు హరీష్ రావు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపుగా మరొక 7 ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించారు. ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత మరికొంత పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్, ఆ తర్వాత కృష్ణమోహన్, వీరందరూ కూడా పార్టీ ఫిరాయించారు. అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ ఫిరాయించారు. వీరందరిపైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంట్లో మొదటగా ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే మారిన వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ పూర్తయినాక, పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత మరొక 7 జాయిన్ అయ్యారు. దాంట్లో అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్, వీళ్ళందరూ కూడా గూడెం మహిపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జాయిన్ అయ్యారు. సో మొత్తం మీద ఈ 10 మంది మీద 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి మొదట జాయిన్ అయినటువంటి ఆ ముగ్గురు మీద స్పెషల్ లీవ్ పిటిషన్, ఆ తర్వాత 7 మీద రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ పిటిషన్ల పైన సుప్రీంకోర్టు ఏం తేలుస్తుంది? జనరల్గా అయితే అటు అసెంబ్లీ చూసుకున్నా కూడా స్వయం ప్రతిపత్తి గలది. అంటే ఒక హైకోర్టు జడ్జికి ఏ స్థాయిలో అయితే హైకోర్టు పరంగా ఆయనకు సుప్రీం పవర్స్ ఉంటాయో అదే రకంగా అసెంబ్లీ వరకు స్పీకర్ కూడా చాలా సుప్రీం పవర్స్ ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా డిసిషన్ తీసుకోవాలి, వారిపై వేట్ వేయాలన్నా వద్దా, వారిపై అనర్హత వేటు విధించాలా వద్దా, వారిని ఎమ్మెల్యేగా కొనసాగించాలా వద్దా, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలా వద్దా అనేది పూర్తిగా స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. స్పీకర్ని న్యాయస్థానం కూడా ఆదేశించేటువంటి హక్కు లేదు. ఒకవేళ కనుక గుర్తు చేయాలనుకుంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒకటి ఉంది. యాంటీ డిఫెక్షన్ లాని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. యాంటీ డిఫెక్షన్ ఆ లాని దానికి సంబంధించి అమలు చేయాల్సిన అవసరం ఉంటుంటే మాత్రమే అటు న్యాయస్థానం నుంచి కొంత ఆదేశాలు జారీ చేసే అవకాశమే మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పటికి టెక్నికల్గా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్తున్నప్పటికీ టెక్నికల్గా అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వారంతా మొన్న అరకపూడి గాంధీ కూడా ఇది ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. స్పీకర్ కూడా కొనే సందర్భంలో ఇంకా వాళ్ళు టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతెందుకు అరకపూడి గాంధీకి పిఎస్సిఎస్ చైర్మన్గా వచ్చినప్పుడు కూడా ఆయనకి అసెంబ్లీ కమిటీలో ఏదో చైర్మన్గా వచ్చిన సందర్భంలో కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీ, పిఎస్సిఎస్ ఇంకా అలాంటి కమిటీస్ ఉంటాయి. కమిటీలో ఒకదానికి చైర్మన్ కూడా అరకపూడి గాంధీ నియమించారు. సో అరకపూడి గాంధీ నియమించిన సమయంలో కూడా ఆయన బీఆర్ఎస్ కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చామని కూడా చాలా కరాఖండిగా మంత్రి శ్రీధర్ బాబు, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఆయన, అట్ ది సేమ్ టైం స్పీకర్ కూడా ఆయన బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. అయితే టెక్నికల్గా వారంతా బీఆర్ఎస్ఏ, కానీ వాళ్ళ సపోర్ట్ మెడలో కండువా అయితే కాంగ్రెస్ కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో 7 పైన రిట్ పిటిషన్, ఒక 3 పైన స్పెషల్ లీవ్ పిటిషన్. మరి పిటిషన్లు బెంచ్ పైకి ఎప్పుడు వస్తాయి, సుప్రీం ఎలా తీర్పు ఇవ్వబోతోంది, ఏం జరగబోతున్న అప్డేట్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఒక స్పెషల్ లీవ్ పిటిషన్, ఒక రిట్ పిటిషన్, దీన్ని ఎలా చూడాలి? ఈరోజు అక్కడ పిటిషన్ దాఖలు చేసిన దాంట్లో హరీష్ రావు చాలా కీలకంగా ఉన్నారు. ఇది ఎప్పుడు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది? దీని పర్యావసనాలు ఎట్లా ఉండబోతున్నాయి? మనోజ్, తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ రాష్ట్ర సమితి మారిన తర్వాత, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలోనే తెలంగాణ హైకోర్టుని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించడం జరిగింది. ఆ సమయంలో డివిజనల్ బెంచ్ ఇటు స్పీకర్ కి, అదేవిధంగా సెక్రటరీకి కొన్ని సూచనలు చేసింది. అనర్హతకు సంబంధించిన అంశం పైన కొన్ని రోజుల్లోనే, అంటే ఎంత వీలైతే అంత తొందరగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలో హైకోర్టు సూచించడం జరిగింది. ఆ సమయంలో కడియం శ్రీహరి కూడా డివిజనల్ బెంచ్ కి వెళ్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు సుప్రీంలో దాఖలైన పిటిషన్లను చూసుకుంటే కనుక 2 పిటిషన్లను బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది. 7 ఎమ్మెల్యేల అనర్హత పైన రిట్ పిటిషన్, అదేవిధంగా దానం, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి ఎస్ఎల్పి పిటిషన్, ఈ రెండింటిని కూడా ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే 10 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో నిబంధనలకు విరుద్ధంగా చేర్చుకున్నారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా
బీఆర్ఎస్ పార్టీకి దాదాపు అనుకూలంగానే తీర్పిచ్చింది. ఆ సందర్భంలో స్పీకర్ కు సెక్రటరీకి కూడా కొన్ని సూచనలు చేసింది వీటికి సంబంధించి. అయితే అవి ఏవి కూడా జరగకపోవడంతో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంను ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఈరోజు 2 పిటిషన్లను కూడా, ఒకటి రెడ్ పిటిషన్, ఇంకొకటి ఎస్ఎల్పి పిటిషన్, ఈ 2 పిటిషన్ని విడివిడిగా దాఖలు చేసింది. ఈ పార్టీ ఫిరాయింపుల పైన ఒకవేళ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకపోతే భారత రాజ్యాంగంలో ఇటువంటి రాజకీయ వ్యవస్థలో అనేక కీలక మార్పులు జరుగుతాయి. గెలిచిన పార్టీ ఓడిపోయిన పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను ఏదైతే అధికారం ఏర్పాటు చేసిందో ఆ అధికార పార్టీ ఖచ్చితంగా విపక్షంలో ఉన్న పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఇదే విధంగా ఫిరాయింపులకు పాల్పడుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దీన్ని కాపాడాల్సిందిగా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు కూడా తెలియజేయడం జరిగింది. అదే అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో కూడా తన పిటిషన్ రూపంలో దాఖలు చేసింది. అయితే ఇప్పటికైతే దీనికి సంబంధించి నెంబరింగ్ అయితే ఇంకా జరగలేదు. రేపు ఒకవేళ నెంబరింగ్ అవుతే దానికి సంబంధించిన డేట్ ఖరారు అవుతుంది. నెంబరింగ్ అయిన తర్వాతే డేట్ ఖరారు అవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలకు మాత్రం ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా గతంలో హైకోర్టు చాలా క్లియర్ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది విషయంలో మేము జోక్యం చేసుకోలేకపోయినప్పటికీ స్పీకర్ కి అదే విధంగా సెక్రటరీకి కొన్ని సూచనలు. ఎగ్జాక్ట్లీ గోపి, గతంలో హైకోర్టుకు వెళ్ళి ఇదే రకమైన వాదన వినిపించినప్పటికీ హైకోర్టులో వారికి పెద్దగా ఆశాజనకంగా ఫలితం రాలేదు. వారు డెఫినెట్ గా అక్కడ వెనుదిరిగిపోయారు. అంటే ఏకంగా డైరెక్ట్ గా ఆదేశించేటువంటి హక్కు న్యాయస్థానానికి కూడా లేదు, కానీ వారికి కొంత సూచనలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సుప్రీంకోర్టు కూడా అదే న్యాయస్థానం పరిధిలోకి వస్తుంది. అది దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినప్పటికీ హైకోర్టుకున్నటువంటి ఆ న్యాయస్థానం రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ హక్కులే అటు సుప్రీంకోర్టు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఆదేశించే హక్కు ఉంటుందంటారా? అంటే కేవలం ఆదేశాలు జారీ అంటే సూచనలు మాత్రమే ఇస్తుందా? సుప్రీంకోర్టు పక్కాగా వీరిపై అనర్హత వేటు వేయండి అని చెప్పే అవకాశం ఏదైనా ఉందా? అయితే ఖచ్చితంగా దీంట్లో బీఆర్ఎస్ పార్టీ గనక ఫిరాయింపులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు కానీ ఇతర అంశాలను కానీ ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే గనక సుప్రీంకోర్టు దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక కేసెస్ లో కూడా అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అనర్హత వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఫిరాయింపులకు సంబంధించి వాళ్ళు కొంత ఆర్థికంగా బలపడడానికి కావచ్చు, లేదా పార్టీ మారడం వల్ల వాళ్లకు స్వప్రయోజనం చేకూరింది అనేది మాత్రం ప్రూవ్ చేయగలగాలి ఉంటుంది. ఒకవేళ ప్రూవ్ చేస్తే కనుక సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. కానీ అది ప్రూవ్ చేయడం ఎలా? ఇక్కడ గోపి అదే పెద్ద టాస్క్. ఎందుకంటే వారికి పార్టీ మారడం ద్వారా వారికి పెద్ద మొత్తంలో లబ్ధి జరిగిందని గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు సమయంలో కూడా పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా లబ్ధి జరిగిందని చెప్పి వాళ్ళు కూడా కోర్టులోకి వెళ్ళారు, రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు అది కూడా తేలికపాటిగా పై తేలే అవకాశం ఉందా? నిజంగానే ప్రూవ్ చేయగలుగుతారా? అలా చేయాలనుకుంటే వాళ్ళ ఆస్తులు లెక్కించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తీయాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా గతంలో చెప్పుకొచ్చారు. అది సాధ్యం కాదు. ఎలా జరగబోతోంది? ఖచ్చితంగా రెడ్ పిటిషన్ లో మాత్రం పేర్కొన్న అంశాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. డివిజనల్ బెంచ్ కు వెళ్ళమని సూచించవచ్చు. ఎందుకంటే గతంలో సింగిల్ బెంచ్ మాత్రమే తీర్పునియడం జరిగింది. తీర్పునిచ్చిన సమయంలో కూడా కరాఖండిగా పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడలేదు, కానీ స్పీకర్ ని సెక్రటరీని మాత్రం కొంత మందలించడం జరిగింది. ఇటువంటి అంశాలను మీరు ఎంకరేజ్ చేయొద్దు అంటూ కూడా వీటిపైన ఎంత వీలైనంత తొందరగా నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైనంత మాత్రాన సుప్రీంకోర్టు దీంట్లో తీర్పునిస్తుందన్న ఆశ కూడా లేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక అంశం, డివిజనల్ బెంచ్ కి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళలేదు. ఒక సింగిల్ బెంచ్ లోనే ఈ యొక్క తన పిటిషన్ నమోదు చేసింది హైకోర్టులో. ఆ తర్వాత హైకోర్టు కూడా ఇటు స్పీకర్ ని అదేవిధంగా సెక్రటరీని దీనిపైన పరిశీలించాల్సిందిగా కొన్ని సూచనలు చేసింది. అయినప్పటికీ డివిజన్ బెంచ్ కి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో దీనిపైన వాదోపవాదనలు జరుగుతాయి. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వీళ్ళు ఫిరాయించారన్న దానిపైన కూడా సుప్రీంకోర్టులో తన బీఆర్ఎస్ తన వాదనను అయితే వినిపించే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ గోపి, సో మొత్తం మీద సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. సుమారుగా కాంగ్రెస్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి చేరిపోయారు. బీఆర్ఎస్ నుంచి 10 మంది చేరినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ ఎమ్మెల్యేల పైన 2 పిటిషన్లు దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఒకటి రిట్ పిటిషన్, మరొకటి స్పెషల్ పిటిషన్. స్పెషల్ పిటిషన్లో దానం నాగేందర్, ఆ తర్వాత కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ 3 పేర్లను చేర్చింది. ఆ తర్వాత స్పెషల్ పిటిషన్ ఈ రకంగా ఉంటే రిట్ పిటిషన్ విషయానికి వస్తే రిట్ పిటిషన్లో 7 గూడెం మైపాల్ రెడ్డి, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్, అరకపుడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్,
ఇంకా మరికొందరు ఎమ్మెల్యేలతో పాటుగా 7 సభ్యులతో కూడినటువంటి వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇదే తరహాలో హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు అయితే మేము ఆదేశించినటువంటి ఆ హక్కు మా దగ్గర లేదు, కానీ సూచన మాత్రం చేయగలుగుతామని చెప్పి 2-3 సార్లు సూచనలు చేసినప్పటికీ అసెంబ్లీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ. సో ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళింది, కానీ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ కనుక సుప్రీంకోర్టు నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి కొంత పాజిటివ్గా వచ్చే విధంగా తీర్పు కనుక ఇచ్చినా, లేకపోతే ఆ రకంగానే అసెంబ్లీ స్పీకర్ పైన లేదంటే అసెంబ్లీ సెక్రటరీ కనుక ఆదేశాలు జారీ చేసినా కూడా ఒక 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆ నియోజకవర్గాల విషయానికి వస్తే ఖైరతాబాద్, ఆ తర్వాత చేవెళ్ళ, ఆ తర్వాత పటాన్చెరు, ఆ తర్వాత కడియం శ్రీహరి నియోజకవర్గంలో కూడా స్టేషన్ గన్పూర్లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనబడుతోంది. భద్రాచలంలో కూడా ఈ రకంగానే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకుంటూ పోతే 10 నియోజకవర్గాలు, గద్వాల్ ఇంకా చాలా చోట్ల కూడా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే ఉంది. మరి సుప్రీంకోర్టులో ఇంకనైతే నెంబరింగ్ కాలేదు, ఎప్పుడు విచారణకు వస్తుంది, ఎటువంటి ఆదేశం జారీ చేస్తుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. దానం నాగేందర్ ముఖ్యంగా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం, ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఆయన తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా పార్లమెంట్ కూడా పోటీ చేశారు. అంటే ఒకే వ్యక్తి అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం, ఇక్కడ కొంత ఎఫెక్ట్ అయితే దానం నాగేందర్ పైనే పడే అవకాశం అయితే ఉంది. ఎస్, మనం చూడొచ్చు గతంలో జాయిన్ అయినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జాయిన్ అయినటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం. సో సుప్రీంకోర్టు ఈరోజు పిటిషన్ దాఖలైనటువంటి ఈ సిచ్యువేషన్ సంబంధించి ఇంకా నెంబరింగ్ అయితే రాలేదు. నెంబరింగ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు విచారణ జరుగుతుందో చూడాలి. అయితే రాజ్యాంగ పరంగా కొంత స్పీకర్కి విస్తృత అధికారులు ఉంటాయి. ఏ స్థాయిలో అయితే ఒక హైకోర్టు జడ్జికి ఆ హైకోర్టు పరిధినటువంటి పూర్తిగా సుప్రీం పవర్స్ ఉంటాయో, అదే స్థాయిలో అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన అంశంలో స్పీకరే సుప్రీం. సో అటువంటి వ్యక్తిని నిజంగానే రాజ్యాంగ పరంగా ఆదేశించి ఆర్డర్ చేసి తప్పకుండా వీళ్ళ మీద అనర్హత వేటు వేయండి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయండి అని చెప్పి ఆదేశించే హక్కు ఉందా అనేది కూడా గతంలో మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆ స్థాయిలో ఆదేశించేటువంటి హక్కు లేదు, కానీ సూచించవచ్చు. మీరు యాంటీ డిఫెక్షన్ లానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, మీరు డెఫినెట్గా వీటిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి సూచించే అవకాశం అయితే ఉంది. గతంలో హైకోర్టు ఆ మాదిరిగానే సూచించింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి. మీకేమనిపిస్తోంది? ఈ 10 నియోజకవర్గాల్లో మరోసారి అటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఎలా ఉండబోతుంది? ఒకవేళ నిజంగానే కనుక ఉప ఎన్నిక వస్తే నిజంగా ఈ 10 నియోజకవర్గాలు, ముఖ్యంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది కాబట్టి అక్కడ నిజంగానే ఉప ఎన్నిక వస్తే ఈసారి మీ సపోర్ట్ ఎవరికి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.